ఇది ఉంది. అదే మనం ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా సడన్ గా వచ్చారు, మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు మార్కెట్ టు బై ఎ గిఫ్ట్. వన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. సెకండ్ వే, మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు మార్కెట్ టు బై ఎ గిఫ్ట్. సెకండ్ వేరియేషన్ మారిందా? చెప్పేదాంట్లో వేరియేషన్ మారిందా? నెక్స్ట్ మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు మార్కెట్ టు బై ఎ గిఫ్ట్. థర్డ్ వే ఆఫ్ వేరియేషన్. ఇక్కడ మీకు నా ఫేస్ అనేది వేరే డైరెక్షన్ లో వెళ్ళింది, అట్ ద సేమ్ టైం నేను కూడా వేరే చోట చూస్తున్నాను. రైట్, లెట్స్ సీ. మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు మార్కెట్ టు బై ఏ గిఫ్ట్. నౌ ఐ ఆమ్ లుకింగ్ ఎట్ యూ అండ్ ఐఎమ్ ఫోకసింగ్ మై ఐ కాంటాక్ట్ ఆన్ యూ. ఇప్పుడు చెప్పిన 4 వర్షన్స్ లో మీకు ఏ వర్షన్ బెటర్ అనిపించింది? ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్ ఫోర్త్ వర్షన్? ఫోర్త్ వర్షన్. వై ద ఫోర్త్ వర్షన్ ఇస్ బెస్ట్? ఎందుకు బెస్ట్ అనిపించింది? ఎందుకు అంటే ఐఎమ్ ఫోకసింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్. నేను ఎవరిని అవాయిడ్ చేయట్లేదు, అవునా? సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా దగ్గర మాట్లాడారు, అందరికీ నేను మైక్ ఇచ్చాను, మాట్లాడారు. మాక్సిమం కొంతమంది బోర్డు చూసి చెప్పారు, కొంతమంది నన్ను చూసి చెప్పారు, కొంతమంది అసలు ఏమి చూడకుండా బ్యాక్ సైడ్ కి తిరిగి చెప్పారు, అండ్ కొంతమంది జస్ట్ గ్రౌండ్ చూసి చెప్పారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేను చూపించిన 4 వర్షన్స్ ని బేస్ చేసుకొని మీరు చెప్పినటువంటి వర్షన్స్ లో ఏది బెస్ట్? కదా, అందరూ చెప్పారు. సో ఎవ్రీవన్ గేవ్ దేర్ వర్డ్స్ హియర్. అందరూ నేను ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేశారు. బట్ వేర్ వి ఆర్ లాగింగ్? ఎక్కడ లాగ్ అయ్యాం మనం? ఎక్కడ అంటే the presentation part. Though you know a paragraph or a speech or a book, whatever it may be, if you are not good enough to present it in front of others, it is worthless. అవునా కదా? సో నీకు చికెన్ బిర్యానీ వండడం వచ్చు, నీకు వచ్చు అనేది నువ్వు ఎలా చెప్తావు? నాకు వచ్చు, నాకు వండడం వచ్చు, నేను బాగా వండుతానని చెప్తే అది వ్యాలిడా? వ్యాలిడా? పోనీ నువ్వు వండి చూపిస్తే వ్యాలిడా? అది తిన్న వాళ్ళకి బాగుంది అనిపించాలి, అప్పుడు కదా అది వ్యాలిడ్. సో సేమ్ ప్యాటర్న్ ఫాలోస్ హియర్. సో నీకు అది వచ్చిందా? నీకు ఒక కాన్సెప్ట్ వచ్చిందా రాలేదా? అది 1 లైన్ కానీ 2 లైన్స్ కానీ 3 లైన్స్ ఆర్ 4 లైన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ ఈవెన్ ఎ పారాగ్రాఫ్. సో నీకు కాన్సెప్ట్ వచ్చింది అనడానికి లాస్ట్ పారామీటర్ ఏమిటి అంటే యువర్ ప్రెజెంటేషన్. ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ టు అదర్స్ గివ్స్ యు ద ఫుల్ మార్క్స్. Okay, so until and unless your presentation is not perfect or proper, it is not valid. Am I right? So first of all, మీలో ఉన్న ఫ్రైటింగ్, ఫ్రైట్ అంటే ఏంటి? ఫియర్. ఆ ఫియర్ ఇక్కడికి వచ్చి నిలబడాలి అంటేనే ఉన్న ఫియర్ ని పోగొట్టాలి. అది పోనప్పుడు మీరు ఎంత నేర్చుకున్నా వేస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళు చదువురాని వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికీ చదవచ్చు, అందరూ చదివేవాళ్ళే. కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడడం అంటే ఒక పెద్ద గోడ వచ్చేస్తున్నట్టు. వాట్ ఈస్ దట్? ఫియర్. వై ఫియర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? అసలు మీకు ఆ భయం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మీకు ఆ భయం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మీకు ఏమైనా ఫెచ్చింగా? మీకు ఏమైనా ఇంకొక సబ్జెక్ట్ ఎక్స్ట్రా తీసుకొచ్చి పెడుతుందా? లేదంటే మీకు ఏమైనా మార్క్స్ ఇంక్రీజ్ చేస్తుందా? ఎటువంటి ఉపయోగం లేదు మీకు ఆ భయం వల్ల. దెన్ వై యు ఆర్ కీపింగ్ ఇన్ యువర్ మైండ్స్? ఎందుకు ఇంకా వాటిని, ఇంకా మీ భయాన్ని, మీ ఇన్సెక్యూరిటీస్ ని, మీ ఫియర్ ని బ్రెయిన్ లో ఎందుకు ఇంకా మీరు డెవలప్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ రీజన్ వి వోంట్ డూ ఎనీథింగ్. నో, మనం అన్నం తింటామంటే ఫర్ సాటిస్ఫాక్షన్ ఆర్ టు గెట్ ఎనర్జీ. ప్రతి పనికి ఒక రీజన్ ఉంది. మరి మీరు భయాన్ని పెంచి పోషించడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? మీరు భయపడటానికి ఒక రీజన్ చెప్పి భయపడండి. ఎనీవన్ హావ్ ఎ రీజన్? నేను ఇందుకోసం భయపడాలి అంటే భయం అంటే మళ్ళీ పేరెంట్స్ దగ్గర భయపడతాం కాదు. హియర్ ఇన్ ఎడ్యుకేషన్ మీకు తెలిసిన విద్యని మీరు బయటకి చెప్పడానికి, ద స్కిల్ టు ఎగ్జిబిట్ అవుట్, దానికి మీరు భయపడుతున్నారంటే ఒక రీజన్ ఉండాలి. అది చెప్తే నేను ఎప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టను. If anyone shames, right? The valid point, if anyone shames, ఎవరైనా మనల్ని నేను చెప్పేది తప్పు అయితే నన్ను ఎవరైనా షేమ్ గా చూస్తారేమో. Do you observe? నేను మాట్లాడే దగ్గర కూడా